ఏయ్ వస్తున్నావేంటి? అక్కడ కూరగాయలు పెట్టాను, కనపడడం లేదా నీకు? నేను ఊస్తేనే నీ వ్యాపారం జరుగుతుంది. డబ్బులు ఇవ్వు, అప్పుడే వ్యాపారం చేసుకుంటావు నువ్వు. లేకపోతే రోజు వచ్చి ఊస్తాను, అప్పుడు ఎలా వ్యాపారం చేస్తావు? అది అలా ఉన్నాయి కానీ నీ దగ్గర అమ్మటానికి మంచి వస్తువు ఉందే. ఏయ్ నువ్వు వారానికి ఎన్నిసార్లు వస్తావేంటి? ఈ వారానికి కావాల్సిన డబ్బులు ఇచ్చేసాను కదా, ఇప్పుడు మొత్తం తీరిపోయింది. వెళ్ళు, ఇది వ్యాపారం సమయం, నన్ను ఇబ్బంది పెట్టుకో. డబ్బులుగా డబ్బులు ఇవ్వాలి. 2 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే నీ అరటి పళ్ళు తర్వాత మీరు కూడా ఉండరు ఇక్కడ. ఆలోచించు. నానా ఊరికి ఉండండి. పాండే సార్ ఇదిగోండి. ఎవరే నిన్ను? నాన్నా, అతన్ని వెళ్ళని బురదలో రాయిస్తే మన బట్టలే పాడవుతాయి. అరే వీళ్ళు రోజు మనల్ని ఇలాగే భయపడుతున్నారు. వీళ్ళకి ఎదురు సమాధానం చెప్పకపోతే ఇంతే. నాన్న మనం గొడవ పడ్డానికి రాలేదు, వ్యాపారం చేయడానికి వచ్చాం. బాబు మితాలి కరెక్ట్గానే చెప్తుంది. ఈ పాండేగాడు చాలా కేవలమైన మనిషి. వీడితో స్నేహము చేయకూడదు, విరోధము పెట్టుకోకూడదు. సరే వదిలే, నీ పని నువ్వు చూసుకో. ఏం సెంట్ అది? బాలే ఉంది. ఈ సెంటు మీరే కదా నాకు ఇచ్చారు. ఓ అదే విషయమా? నా గుండె కొట్టుకోవడం అలా ఆగిపోయింది. సార్ ఈ ఫైల్లో నేను తర్వాత వస్తాను సార్. లేదు లేదు, నేను సైన్ తీసుకోవడానికి వచ్చాను. సార్ ఇదిగోండి. దామోదర్, ఏంటి సార్? ఇక్కడ ఆ తలుపు ఉంది కదా, ఉత్తినే షో కోసం పెట్టలేదు. తర్వాత నువ్వు వచ్చేటప్పుడు తలుపుని తట్టి రావాలి, లేదా తర్వాత సైన్ నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. సచ్చినోడు. నాన్న చిన్న మీరా? అది వదిలే. నీ బాబు ఎక్కడా? నాన్న ఇంట్లో లేరు. ఇలా చూడు, వాడికి బుద్ధి లేదు కానీ నువ్వు ఎక్కువ బుద్ధి ఉంది. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు, లేకపోతే ఏమొద్దంటే నీకు బాబు లేకుండా నువ్వు బతకాల్సి వస్తుంది. చిన్నాన్న మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. నేను ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని నువ్వు నేర్పిస్తావా? నీకు బలిసిందా? కొట్టానంటే నాన్న నువ్వు గనక నా తమ్ముడివి కాకపోయింటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేసేవాడిని. అర్థమైందా? వదలండి నాన్న, నా మీద ఒట్ట అంతే. ఇలా చూడు, నా కూతురు చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నాను. పై ఇక్కడి నుంచి పో. ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళాలరా? ఈ ఇల్లు నాదే, అర్థమైందా? ఎంత డబ్బు కావాలరా? నీకు నేను డబ్బిస్తా. ఎంత కావాలి? ఇది నా ఇల్లురా. నీ భాగంగా వచ్చిన ఇంటిని నువ్వు ఎప్పుడో అమ్మేశావరా. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసులు పిలుస్తాను. నిన్ను చంపేసి జైలుకి వెళ్లాల్సి వచ్చినా నేను సిద్ధంగానే ఉన్నానురా. ఇలా చూడు, నిన్ను దాన్ని కూడా నేనేం చేస్తాను చూడు. ఇక్కడ ఉన్న వాళ్ళు నీ కొట్టుకొచ్చి ఏమీ కొనకుండా చేసేస్తాను చూడు. నా కూతుర్ని చంపుతానంటావరా? పోరా ఎక్కడి నుంచి. వస్తావేంట్రా? పో. నిన్ను వదిలిపెట్టను, ఖచ్చితంగా వదిలిపెట్టను. తీయండి తీయండి తీయండి. నిన్నే ముందు తీ, ఇక్కడ నుంచి తొందరగా. ఇక్కడ నుంచి వెళ్ళు. నీకే ఏంటన్నా ఇది? ఏం జరుగుతోంది? ఇది రోజు ఉండేది అంతేనయ్యా. మన దగ్గర లైసెన్స్ ఉంది కదా, పైగా మనం పాండేకి డబ్బులు కూడా ఇస్తున్నాం. ఒక ప్రయోజనం లేదు. ఇప్పుడు ఉన్నాయన్ని తీసి రోడ్డు మీద పడేస్తాను. మూసేయండి మూసేయండి, త్వరగా ఇంటికి వెళ్ళండి. హలో మేడం, షాపింగ్ అయింది, వెళ్ళండి. పద పద తీ. నీకే నేనేం చెప్పాను? నేను ఉయ్యకుండా వ్యాపారం చేయలేమన్నాను కదా. ఏంట్రా నేను తీను, ఏం చేసుకుంటూ చేసుకో. ఏంటది నువ్వు? నా కూతుర్నే కొడతావా? ఏం చేస్తారో చూడు. ఆగరా. నా కూతుర్నే కొడతారా? నిన్ను చంపేస్తారా? మేడం మేడం, తెలియకుండా జరిగింది. పోలీసుని కొడతావే? లేదు మేడం, సారీ. పోలీసుని కొడతావా? ఆపండి మేడం, ఆపండి. నా కూతుర్ని కొట్టకండి మేడం, వదలండి వదలండి. పోలీసుల్ని కొడుతున్నవరా చెత్త నా కొడక? ఈ పోలీసులు
వీళ్ళు ఏ కారణం లేకుండా మమ్మల్ని కొడుతున్నారు. ఈ పాండేతో పాటు పోలీసులు కూడా కలిసిపోయారు. డబ్బులు ఇవ్వాలి, పైగా మీద దెబ్బలు తినాలా? ఉండండి నేను చెప్తాను. వీడు తప్పు చేయలేదు, పాండేనే తప్పు చేస్తున్నాడు. అదే పాండే. బయలుదేరండి త్వరగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. వెళ్ళండి. నీకు కోపం వస్తుందా? మేడం, రారా, నీకు కోపం ఎలా తెప్పించాలో నేను చూస్తాను. పద. అరే మేడం, ఎక్కరా బండి? నా మాట వినండి మేడం. మేడం, నాన్న తాత, పోలీస్ వాళ్ళు నాన్నని తీసుకుని వెళ్ళిపోయారు. నాకు భయంగా ఉంది. మేడం, తీసుకెళ్ళి లోపలికి వదలండి. తోసేయండి. నేనేం చేశాను? రా. ఏంట్రా సింహం నోటిలో చేయి పెడితే కొరుకుతుంది కదా కొరుకుతుంది. ఇక్కడున్న అందరూ చూస్తున్నారు. ఏదైనా చేయాలనుకుంటే లోపలికి తీసుకెళ్లి చేయండి. వాడు నీ మీదగా చేయి వేశాడు. వాడి సంగతి నేను చూసుకుంటా. ఇక ఎప్పుడు నిన్ను చూసినా వాడు తల దించుకునే ఉండాలి. అరే ఏంటంతా? నేనేం తప్పు చేశాను? తప్పేంటో చెప్పండి. ఏం చేశాను? నేనేం చేశాను? ఏయ్, నేను నా వ్యాపారం చేసుకుంటుంటే నిన్న అసలు నేను ఏం చేశాను చెప్పండి. ఎందుకు అరుస్తున్నా? మేడం, మీరు తప్పుగా పోలీసుల మీద కేసు చేసుకుంటావా? మేడం, పెద్ద హీరో మేడం, అనుకున్నావా? కొట్టకండి. పోలీసులు తలా చూపిస్తారా? చెప్పేది వినండి మేడం. అరే, చిత్తపదండి. దీపాలి, వాడి శబ్దం వినిపిస్తుండాలని చెప్పానుగా. కొట్టు. అంత పొగర్రా నీకు? ఆగండి, ఇదేమన్నా మార్కెటా? పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు. మా నాన్న లోపల ఉన్నారు. మా నాన్నని ఎందుకు కొడుతున్నారు? నీకు సమాధానం చెప్పాలా? నాన్న, ఇలా చూడు, లోపలికి వెళ్ళకూడదు. చూడండి, నా పేరు మహేష్ పవార్. నాకు పిఎస్ అనికం తెలుసు. ఆయన్ని పిలుస్తారా ప్లీజ్? సరే, అలా కూర్చోండి. వెళ్ళి ఇలా రా. వాడి కాలు పట్టుకో. రే దామోదర్, రే ఆ తలుపులు కొంచెం మొయ్యిరా. వాడు అరుస్తుంటే చెవులు చిల్లులు పడుతున్నాయి. ఇలా చూడు మహేష్, వాడు పోలీసుల మీద చేయి చేసుకున్నాడు. అలాంటప్పుడు ఊరికే ఎలా వదిలిపెడతారు? వాళ్ళందరూ పేదోళ్ళు సార్. పాప క్షమించండి సార్ ప్లీజ్. ఇప్పుడు నేనేమీ చేయలేను. సార్, ఒకసారి మా నాన్నని చూడనివ్వండి సార్. ఒకసారి చేస్తాను ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ మాకు ఈ పని చేయండి ప్లీజ్ సార్. సరే, నువ్వెక్కడే ఉండు. దామోదర్, నోరు ముయ్యరా. నాన్న, నమ్మకేమైంది? ఎందుకు నన్ను మిమ్మల్ని ఎలా చేస్తున్నారు? మనల్ని వీళ్ళు వదిలిపెట్టకూడదు. మేము పోరాడతాం, ఖచ్చితంగా పోరాడతాం. ఏమంటున్నావే? పోరాడతావా? వదలు. ముందు లేవే. నాన్న, మాట్లాడు. వదలు. మాట్లాడు. నన్నే ఎదిరిస్తావే? మాట్లాడతావా? మాట్లాడవే. పోరాడతావా? నా మీద తను పోరాడతావా? తాగకుండానే బాగా ఎగురుతోంది. ఇప్పుడు ఆడసింహం వాళ్ళని ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. నీ పరిస్థితి దారుణం చేస్తాను. కల్లో కూడా ఊహించి ఉంటావు. దండం పెడతారు, వదిలేయండి మేడం. పోరాడతావా? పోరాడతావా? పోరాడు. నా మీద చేయి చేసుకుంటావా? వదిలేండి సార్, బాగా కొట్టేశారు. చచ్చిపోయేటట్టున్నారు. తర్వాత మనం అనవసరంగా ఇరుక్కుంటాం సార్.
మళ్ళీ ఇలా చేయకుండా చూసుకుంటాను. నేను వాళ్ళతో మాట్లాడతాను సార్. సరే, ఇద్దరిని వ్యాన్లో ఎక్కించి వాళ్ళ గుమ్మం మీద పాడేసి. అలాగే సార్. ఏయ్ బికారుడా, రే అడవిలోనే ఉంటూ సింహాన్ని చట్టు చేసుకుంటావా? అలా ఉంటే ఇలాగే అవుతుందిరా. ఈసారి వదిలేస్తున్నా, కానీ ఇంకోసారి ఇలా వదిలేయను. మీ జీవితాలు నాశనం చేస్తా. పా, తీసుకెళ్ళు. ఏయ్ వెనక్కి బా. సార్, వీళ్ళిద్దరూ సదాబాబు మితానీ సార్. అసలు వీళ్ళకి ఏమైంది సార్? ఏదైనా బండి గుద్దేసి ఉంటుంది. అది ట్రక్ ఎలా గుద్దుతుంది? ట్రక్ గుద్దుంటే ఇన్ని గాయాలు అవ్వవు సార్. మీరు చూడండి సార్. అది కాకుండా ఆ ట్రక్కు ఇంత దూరం తోసి పడేసి వెళ్తుందా? ఇది 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 యాక్సిడెంటే కాదు సార్. వీళ్ళని ఎవరు చంపారు సార్. ఇది యాక్సిడెంట్ కాదు సార్. ఏయ్ పోరా, వెనక్కి వెళ్ళు. అందరూ వెళ్ళండి, 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 అందరూ వెనక్కి వెళ్ళండి. ఏయ్, వెళ్ళమంటుంటే. వెళ్ళండి. చెప్పేది మీకే. మర్యాదగా వెళ్తే మీకే మంచిది. ఎస్ సార్. అంబులెన్స్ పిలువు. ఇది యాక్సిడెంటే కాదు, ఇది హత్య, ఖచ్చితంగా హత్య. మన దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు. మనం ఇవాళ ఈ అన్యాయానికి ఎదురుగా మనం అందరం గొంతు లేపకపోతే ఇవాళ వాళ్ళకి జరిగింది ఖచ్చితంగా మనకి రేపు జరుగుతుంది. అలాగే మీ తాలికి బదులుగా మన కూతుర్లుంటారు. అందువల్ల వెంటనే ఈ పోలీసు వాళ్ళు ఈ వీళ్ళని ఎవరు చంపారో పట్టించుకోవాలి. ఈ పోలీసు వాళ్ళు వెంటనే చేయకపోతే అంతవరకు ఈ మార్కెట్ మూసే ఉంటుంది. పోలీస్ అరాచకం, పోలీస్ రౌడీజం, పోలీసుల అధికారం, పోలీసుల గుండాయిజం. ప్రజలు ఆక్రోశంగా అరవడం వల్ల పోలీసుల మీద నమ్మకం లేనందువల్ల ఇన్వెస్టిగేషన్ ఎస్ఐడికి వెళ్ళింది. అరే వాహ్ వాహ్ సార్, అరే వాహ్. వెల్కమ్ టు తాండరి. ముంబై పోలీస్ టీమ్ ఎస్ఐటి. ఓయ్ నికమ్, ఏంటలా దిక్కులు చూస్తున్నావు? సార్కి టీ టిఫిన్ అని ఏర్పాట్లు చేయి. గవర్నమెంట్ మనకి సహాయం చేయడానికి పంపించారు, తెలుసు కదా? ఇద్దరు బాడీస్ ఎక్కడున్నాయి? బాడీస్ సరిగ్గా వినిపించదా? ఇద్దరి బాడీస్ ఎక్కడున్నాయి? అరే బాడీలతో ఏం చేస్తాం సార్? పోస్ట్ మార్టం అయిపోయింది కదా. సరే సరే, లోపలికి రండి. సార్, ఇతనికి ఫ్యాక్స్ అందలేదనుకుంటాను. పోస్ట్ మార్టం చేయించొద్దని చెప్పాం కదా సార్. ఇది నా పోలీస్ స్టేషన్. దేశ్ముఖ్, ఆ బాడీస్ ఎక్కడున్నాయి? సార్, ఇది హిట్ అండ్ రన్ కేసు సార్. మీరు రావడం వల్ల ఎలాంటి రిపోర్ట్లు మారవు. మీరు మీ రిపోర్ట్ ఇవ్వండి దేశ్ముఖ్, మేము మా పని చేసుకుంటాం. మీరు ఇక్కడే ఉండండి. సార్, ఇది మర్డర్. బాడీ ఎంత కట్స్ ఉన్నాయి, ఇంకా గాయాలు కూడా ఎక్కువయ్యాయి. ఎవరో అమ్మాయి తల్లి గట్టిగా కొట్టారు. సార్, ముందు వీళ్ళని కొట్టారు, ఆ తర్వాత కళ్ళుద్దామని చూశారు.
అతను హిట్ అండ్ రన్ కేసు అంటున్నాడుగా, అది కేసుని డైవర్ట్ చేయడానికి సార్. ఏమంటున్నారు సార్? అయితే మేము చేసిన పనులని వేస్ట్ అంటున్నారా చెప్పండి? పేరు కోసం పనిచేసేలా ఉంటే పని వదిలే దేశ్ముఖ్. ఇది యాక్సిడెంట్ కేసా? మేము గుడ్డి కాదు వాళ్ళమా? కాదు, మీరు గుడ్డోళ్ళు కాదు, మేమే గుడ్డోళ్ళు. అదే మీరు వచ్చారు కదా, బాగా కళ్ళు తెరిచి పెట్టుకుని మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి. మేమేమైనా ఆపేమా? ఏ దేశ్ముఖ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. నీకు సమాధానం చెప్పలేదంటే నీ యూనిఫామ్ను చూసి మర్యాదిస్తున్నారు. లేదంటే జాగ్రత్తగా మాట్లాడు. కోఆపరేట్ చేయి. దామోదర్, ఏంటి సార్? ఈ 2 సార్లకి ఆ 2 బాడీ ఫైల్స్ని ఇచ్చేసే. అయిపోయింది కోఆపరేషన్. దేశ్ముఖ్, అన్ని ఫైల్స్, రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్, పిఎం రిపోర్ట్ అన్నీ మాకు కావాలి. ఇస్తాను. ఇంకేమైనా కావాలా? కావాలి. సెటప్ వేయడానికి మొత్తం ఒక ప్లేస్ కావాలి. ఎక్కడ చేస్తారు? దీపాలి, ఈ ముంబై టీంకి కొట్టు తెరవడానికి ఏమైనా బందోబస్తులు చేయి. దేశ్ముఖ్, మా క్యాబిన్ కావాలి. ఇది మీ ముంబై పోలీస్ స్టేషన్ కాదు సార్. ఈ ఏరియా మొత్తం నాది. అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్ నా కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఏం జరిగినా అది నేను నడిపిస్తాను. ఓకే, రండి. సార్, ఎందుకు మీరేం మాట్లాడడం లేదు? ఏ పోరుని మనం వెంటనే గెలవలేం ఖాన్. మన బుర్రని మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి. సార్, పిఎం రిపోర్ట్ నుంచి ఎవరో లైంగికంగా కూడా దాడి చేశారని కనిపించింది. తన కాలు మీద తొడ మీద సిగరెట్ మార్క్స్ ఉన్నాయి, కానీ కాజ్ ఆఫ్ ద లంగ్స్ ఫెయిలియర్. సార్, ఇద్దరూ దాదాపు ఒకే సమయానికి మరణించారు. 5వ తేదీ రాత్రి 2 నుండి 5 గంటల మధ్యలో. అలాగే సదాని తప్పకుండా కాల్చాలని ప్రయత్నించారు. తన ముఖం మీద బర్న్ మార్క్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం ధీరజ్. ఎవరు కిటికీ వైపు తిరిగి చూడకండి. మన మీద ఎవరో ఒక కన్నేసి ఉంచారు. చూడండి, మీరు ఓ పని చేయండి. వీళ్ళ మార్కెట్ ఎక్కడ ఉండేదో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇకపోతే మీరిద్దరూ వాళ్ళ ఇంటి చుట్టుపక్కలకు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. సార్, పరిస్థితి చేజారిపోయేలా ఉంది. తలుచుకుంటుంటే నాకు భయంగా ఉంది. భయపడకూడదు. వాళ్ళు ఏం చేస్తారో చేయనివ్వు. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. బీదవాళ్ళు సార్, వాళ్ళ పని మాత్రం వాళ్ళు చూసుకుంటారు. ఎవరితో గొడవ? సార్, బీదవాళ్ళు ఎవరితో విరోధం పెట్టుకుంటారు సార్. ఆ మున్సిపాలిటీ దినకర్ ఉన్నాడు చూడండి సార్, వాడు రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరితో గొడవ పడుతూ ఉంటాడు సార్. ఆ రోజు ఆ పోలీసు ఆవిడ దీపాలి, ఆవిడతో కూడా గొడవైంది సార్. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఆ సదాన్ని ఎక్కించుకెళ్ళిపోయారు సార్. దాని తర్వాత అసలు ఏం జరిగిందో నాకు తెలియదు సార్. కానీ ఒకటి, మేము మా విరోధాన్ని చూపించాం. ఎప్పుడైతే గవర్నమెంట్ నమ్మకం ఇచ్చిందో మేము దాని గురించి ఎంక్వైరీ చేస్తామని మాకు చెప్పారు. ఆ తప్పు చేసింది ఎవరో పట్టుకుంటామన్నారు. దాని తర్వాతే మేమందరం ఇక్కడ కలిసి మార్కెట్ను ఓపెన్ చేశాం. గంగారావు సదా చిన్న తమ్ముడా? అవును, కానీ పేరుకు మాత్రమే. అలాంటి తమ్ముడిని దేవుడు ఎవరికి ఇవ్వకూడదు. రోజు మందు తాగొచ్చి చాలా గొడవ చేస్తుంటాడు. పోయినసారి అతను వచ్చి ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తానికైనా సిద్ధంగానే ఉన్నానురా. ఆ రోజు సుభాష్తో ఇక్కడే గొడవ జరిగింది. ఈ సుభాష్ ఎవరు? అతనే మితాలియా బాయ్ ఫ్రెండ్. ఏ నాతో ఉండండి ఎందుకంటున్నావు? 2 సంవత్సరాలు నా వెనకాలే కదా తిరిగావు. ఇలా చూడు, ఇంతకు ముందు జరిగిందంతా వేరు. మనిద్దరికి అసలు మ్యాచ్ అవ్వదు. లాయర్ పరీక్ష రాసినందువల్ల నువ్వు పెద్దోడు అయిపోయావు అనుకుంటున్నావా? కూరగాయలు అమ్మేది కూడా నీకు మ్యాచ్ అవ్వలేదా? తింగరోడ్లా ఉన్నావే, చూడ్డానికి కోపంగా ఉంది. ఏయ్, నా ముందు ఎక్స్ట్రా చేయకో. ఇంకో విషయం చెప్పనా, ఎంత కాస్ట్లీ చెప్పులైనా కానీ తల మీద పెట్టుకుని తిరగలేం కదా, అర్థమైందా? ఏయ్, నా కూతుర్ని చెప్పులతో పోలుస్తావా నువ్వు? అయితే ఆ చెప్పుతోనే కొడతాను. చెప్పంటావా? చెప్పులతో పోలుస్తావా? నన్ను కొడతావా? ఈ అవమానానికి పగ తీర్చుకొని తీరుతాను. అలాగా? తండ్రి కూతుళ్ళిద్దరూ రోజులు లెక్క పెట్టుకోండి. అలాగా? మిమ్మల్ని వదలరా. ఏయ్, పోరా. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న సస్పెక్ట్స్ సుభాష్, గంగు, ఇంకా మున్సిపాలిటీ దినకర్. కానీ పిఏ దేశ్ముఖ్కి అది అర్థం కావడం లేదు సార్. సదాని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేశాడు.
కానీ ఆ విషయం మనకి చెప్పలేదు. అది చిన్న మ్యాటర్ అయి ఉంటుంది. సార్ మ్యాటర్ చిన్నదో పెద్దదో కాదు, మన దగ్గర నుంచి ఒక విషయాన్ని దాస్తున్నారంటే వాళ్ళు తప్పు చేశారని అర్థమవుతుంది. సార్ ఆ విషయం గురించి పిఐ దేశ్ముఖ్తో మాట్లాడుతుంది. వద్దు ఖాన్, ఇది మన కేసు, మన పద్ధతిలోనే సాల్వ్ చేద్దాం. హర్ష, గణేష్ బాబు, గంగుతో మాట్లాడండి. అలాగే సార్. ఖాన్, పాండుని తీసుకురా. ఇక లవర్ బాయ్ ఉన్నాడుగా భాష, వాడిని నువ్వు తీసుకురా. సో దేశ్ముఖ్ని నేను డీల్ చేస్తాను. వెళ్ళిపోయాడు చూడు, విక్రమ్ వెళ్ళిపోయాడు. దేశ్ముఖ్ ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఆ రోజు నువ్వు సదాని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు, మాకు చెప్పావా? సదా? ఓయ్ నికమ్, ఎవరో సదా? సొసైటీ చీఫ్ దేశ్ముఖ్, నాతో నాటకాలు ఆడొద్దు. దామోదర్, ఈ కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సార్కి ఇచ్చేయి. నీకు చెప్పానుగా. అది సార్, ఆ రోజున ఢిల్లీ నుంచి మినిస్టర్ గారు వచ్చారు, అందుకోసమే మేము అతన్ని పట్టుకొచ్చాం. అతను ఎక్కువగా మాట్లాడాడు. తనకి నోరు అదుపులో లేదు. మా దగ్గర ఎవరైనా అదుపు లేకుండా ఉంటే అలా గాలి కుదలుస్తామనుకుంటున్నారా? తనని మాత్రమే కాదు, అక్కడి నుంచి చాలా మందిని రప్పించాం. ఈవినింగ్ వదిలేసాం. రిజిస్టర్ చూపించండి. లేదు. ఏమండి, గుడి బయట చొప్పులు కూడా దొంగతనం జరుగుతుంది. ఇది అసలు ఎంత పెద్ద కేసే కాదు. మినిస్టర్ సార్ వెళ్ళిపోయారు, మేము వాళ్ళని వదిలేసాం. కానీ బయటికి వెళ్ళాక ఏమైనా జరగచ్చు కదా, అవన్నీ మాకడ తెలుస్తాయి. అవును, నేనే మా అన్నయ్యని బెదిరించాను, కానీ ఇది మా ఇంటి సమస్య. అవును, మీకేంటి సమస్య? రేయ్ తాగుబోతు, చెప్పరా, సదా మితాలి అని ఎందుకు చంపేశావు? మేడం, నేనెందుకు చంపుతాను? నాకు వాడి ఇల్లు మట్టికి అవసరమైంది. ఏమైనా గానీ వాడు నా అన్నయ్య కదండి. వాడు ఇలా చచ్చిపోయినందుకు నాకు బాధగానే ఉంది. 5వ తేదీన ఎక్కడున్నావు? ఎక్కడుంటాను మేడం, నేను ఇక్కడే ఉంటాను. పొద్దున్నే పనికెళ్ళొచ్చి రాత్రికి ఇక్కడే ఉంటాను. ఇలా చూడు, నేను చెప్పేంత వరకు ఈ ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? మీరెవరండి ఆఫీసరా? నేను మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను. నాకంతా తెలిసిరండి. వెళ్ళండి, వెళ్ళే వారెంట్ తీసుకురండి. పోలీసులు చూస్తా నాకేం భయం లేదు. వారెంట్ కావాలా? హీరోవా నువ్వు? ఎస్ఐటి అంటే ఏంటో నీకు చూపించరా? కొట్టండి సార్, కొట్టండి, కొట్టి చంపండి. నెంబర్ 1 అయోగ్యుడు సార్ ఇవిడు. సార్, వీడే వాళ్ళిద్దరిని చంపి ఉండాలి. వదిలిపెట్టకండి సార్ వీడిని. సదాని మితాలి అని ఎందుకు చంపావు? సార్, నేనెందుకు చంపుతాను సార్? వాళ్ళు నేను అడిగితే లంచం ఇవ్వరంటే నేనేదో కొంచెం వాళ్ళని భయపెడతానంతే. 200 రూపాయల కోసం ఎవరన్నా చంపుతారా సార్? నేను తీసుకునే లంచం మీద ఒట్టేసి చెప్తాను, నేను చంపలేదు సార్. 5వ తేదీ నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను. మా ఆవిడని కావాలంటే అడగండి. సుభాష్ 5వ తేదీన పనికొచ్చాడా? 5వ తేదీన వాడు 4-5 రోజులుగా ఆఫీస్కే రాలేదు సార్. వస్తే ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? అలాగే సార్. సార్, ఈ ఏరియాకి హీరో ఉన్నాడు కదా, పిఐ దేశ్ముఖ్. అలాగే అతని టీం మన దగ్గర చాలా దాస్తున్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే సాయంత్రం 4 గంటలకి తండ్రి కూతుళ్ళని వదిలేశాను. కానీ నేను మార్కెట్లో సదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగితే సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎవరూ వాళ్ళని చూడలేదంట. అబద్ధాలతో పెద్ద ఇల్లే కట్టారు. ఒక్క ఎవిడెన్స్ దొరికినా సాల్వ్ అయినట్టే. ఈ గంగారాం పాండే కాల్ డీటెయిల్స్, కాల్ లొకేషన్స్ ట్రేస్ చేయండి. ఆ తర్వాత తెలుస్తుంది. సార్, అలాగే సుభాష్ కూడా మిస్సింగ్. తనకు కూడా వీళ్ళిద్దరితో గొడవలు జరిగింది. చంపుతాడని బెదిరించాడంట కూడా. లవ్ అఫేర్ యాంగిల్ సార్ ఇది. హర్ష, వాడి కాల్ని కూడా ట్రేస్ చేయండి. తండ్రి కూతుళ్ళ 5వ తారీఖున కాల్ డీటెయిల్స్ కూడా కావాలి. సిడిఆర్ ద్వారా ఏ రోజైతే సదాని పోలీసులు తీసుకొచ్చారో ఆ రోజు మితాలి వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్లారో లేదో తెలిసిపోతుంది. అలాగే పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళాడో అది తెలుస్తుంది. సారా కొట్టు మూసేంత వరకు అక్కడే ఉన్నానని గంగారం చెప్తున్నాడు. అక్కడ జనాలు లేరు, సీసీటీవీ కెమెరాలు లేవు. పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఎన్ని మొబైల్స్ యాక్టివ్లో ఉన్నాయో కూడా తెలుసుకోండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు హోంవర్క్ డెడ్ లైన్ ఒకటి ఉంటుంది. అలాంటి ఫీలింగ్ నాకు ఇప్పుడు వస్తుంది. ప్రతి క్షణం మనకు చాలా ఇంపార్టెంట్, అందువల్ల ప్రొడక్టివ్గా ఉండాలి మనం. అలాగా? ఎస్ సార్, సో ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎన్ని మొబైల్స్ యాక్టివేషన్లో ఉన్నాయో అదే ట్రేస్ చేస్తున్నాను సార్. సదా మితాలి పోలీస్ స్టేషన్లో 4 గంటల నుంచి 1 గంట వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లారు. సార్, ఇంకా అక్కడ 2 నెంబర్స్ ఏవో ఉన్నాయి. ఈ నెంబర్స్ కూడా పోలీస్ స్టేషన్లో 4 గంటల నుంచి 1 గంట వరకు అక్కడే ఉన్నాయి. ఒకటి సుభాష్ పాటిల్, ఇంకా తన ఫ్రెండ్ మహేష్ పవర్.
ఈ స్టోరీ ముగిసిపోయేలా తెలియడం లేదు ఖాన్. ఒక్కొక్క కొత్త క్యారెక్టర్ ఈ స్టోరీలోకి వస్తూనే ఉంది. సార్ మన కథ కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రతి చోట ట్విస్టులున్నాయి. చూడండి, ఆ సుభాష్ ఫోన్ 1:30కి పోలీస్ స్టేషన్లో ఉంది. తర్వాత బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. అలాగే మహేష్ ఫోను 2 గంటల వరకు లోపలే ఉంది. తర్వాత బయటికి వెళ్ళింది, మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వచ్చింది. అలా 2 సార్లు జరిగింది. తర్వాత మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సుభాష్ని రాడార్లో ఉంచండి. ఒకవేళ సుభాష్ మహేష్ ఇద్దరు కలిసి చంపుండొచ్చుగా. అయితే రేప్ చేసింది ఎవరు సార్? సుభాష్ లేదా మహేష్. ఒకవేళ దీన్ని గంగారాం కూడా చేసి ఉండొచ్చు. తన అన్నయ్య మీద కక్ష సాధించడం కోసం తన కూతుర్ని ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు. హలో హలో సార్, ఆ సుభాష్ని ఆఫీసులోనే పట్టుకున్నాం. అతన్ని తీసుకురండి. సార్ నేనేం పారిపోలేదు. నేను ముంబైకి మా మామయ్య ఇంటికి వెళ్ళాను. మావయ్య ఇంటికి ఎందుకు వెళ్ళావు? సార్ మా మావయ్య ఐసీయూలో ఉన్నారు. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. నాకు ఉన్న టెన్షన్కి నేను ఆఫీసులో కూడా ఇన్ఫార్మ్ చేయలేదు సార్. అన్ని విషయాలు ఆలోచించుకునే వచ్చావా లాయర్ బాబు? చక్కగా ప్లాన్ రెడీగా ఉంది. అంటే అలా అయితే సదాని మితాలి నువ్వే హత్య చేసావు. తన నీ గర్ల్ ఫ్రెండే కదా. మార్కెట్లో తను నిన్ను చెప్పుతో కొట్టిందిగా. దానికి ప్రతీకారం తీసుకున్నావు అంతేగా? లేదు మేడం, నేను ఎవరిని హత్య చేయలేదు. అంతేకాదు మితాలికి నాకు బ్రేకప్ అయిపోయింది. 5వ తేదీన నువ్వు ఎక్కడున్నావు? సార్ నేను ముంబైలో హాస్పిటల్లో ఉన్నాను సార్. ఎక్కడున్నావు? సుభాష్ సుభాష్ నాన్నని పోలీసులు తీసుకువెళ్లారు. చూడు మితాలి, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి నాటకాలు వేయకు. సుభాష్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. నువ్వు తప్పించి నాకెవరూ తెలీదు. చెప్పాలంటే ఆయన కూడా నీకు నాన్నే కదా. మార్కెట్లో అందరి ముందు చెప్పుతో ఒకటి అవమానించిన వాడు నాకు నాన్న అవుతాడా? సుభాష్ సుభాష్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. సార్ నేను నా ఫ్రెండ్ మహేష్కి కాల్ చేశాను సార్. పోలీస్ స్టేషన్కి రమ్మన్నాను. వాడికి తెలిసిన వాళ్ళు ఉన్నందువల్ల హెల్ప్ అవుతుంది అనుకున్నాను. సార్ నేను ఒకసారి వెళ్ళి మా నాన్నని చూసి వస్తాను. ఒకసారి చేస్తాను సార్, ప్లీజ్ సార్. సార్ అది చేయండి సార్ ప్లీజ్. అది మాకు చాలు ప్లీజ్ సార్. దామోదర్, సార్ 1 గంట తర్వాత దీపాలి మేడం బయటకు వచ్చారు. వాళ్ళు ఇద్దరి డ్రెస్ తీసుకురమ్మని చెప్పారు. ఎందుకు? ఇదే ప్రశ్నే నేను కూడా అడిగాను మేడం. బట్టలు మురికైపోయే తీసుకురా అని చెప్పారు సార్. నేను తీసుకొచ్చాను. కానీ ఇలాగే 2 సార్లు చేశారు సార్. నాకు ఏం అర్థం కాలేదు. తర్వాత సార్ కాసేపటి తర్వాత బయటకు వచ్చారు. నేను చూసినప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది సార్. దేశ్ముఖ్ సార్ వాళ్ళని కారులో ఇంటికి పంపించారు సార్. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్లే దారిలో అత్తయ్య కాల్ చేస్తారు. అట్నుంచే ముంబైకి వెళ్ళిపోయాను సార్. చూడు లహర్ బాబు, చట్టంలోని లూప్ హోల్స్ గురించి నీకు మాకు తెలుసు. స్టోరీ చాలా బాగుంది. లేదు సార్, నిజమే చెప్తున్నాను. ఒకవేళ నువ్వు వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేసి ఉండొచ్చు కదా. పగ తీర్చుకోవాలి కదా, కరెక్టా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. ప్లీజ్ నా మాట వినండి. అరే దీపాలి గారు, రండి లోపల కూర్చోండి. ఇలా దొంగతనంగా ఎవరు వింటారో తెలుసు కదా. లేదు, మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి, తీసుకొస్తాను. ప్రస్తుతం మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి. ఏదైనా అవసరమైతే పిలుస్తాం. ఎస్ సార్. సుభాష్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. కానీ ఈ ఊరు వదిలి వెళ్ళకూడదు. లా చదువుకున్నావు కదా, ప్రొసీజర్ గురించి తెలుసుగా. ఎస్ సార్. వెళ్ళు. హర్ష, నువ్వు ఓ పంచి సార్. పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. ఆ ఫుటేజ్ చూస్తే వీడు చెప్పేది నిజమో కాదో తెలుస్తుంది. మీరందరూ పిరికి వాళ్ళు. మీరు పోలీసులు కాదు, స్కూల్లో పనిచేసి ఉండాల్సింది. సార్ వాళ్ళు సుభాష్ దాకా వెళ్ళారు సార్. అయితే అయితే ఏంటి? మనమేం చేసాం? ఓ 4 దెబ్బలు కొట్టాం, కొద్దిగా రక్తం చెందింది. దానికి వీలేం చేయగలరు? జస్ట్ ఎంక్వైరీ చేస్తారు, లేదో రెస్టిగేట్ చేస్తారు. ఇంకేమవుతుంది? సార్ వాళ్ళు అదే హర్ష మేడం పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నారు. ఏయ్, ఏంటి నువ్వు సీసీటీవీ ఫుటేజ్ అది అడుగుతున్నావు? ఏం ప్రూఫ్ చేసి చూపిస్తావు? మేము హత్య చేసామా? సరే, మేమే చేసాం. ఏం చేస్తావు? మర్యాద ఇచ్చి మాట్లాడు. ఎస్ఐటి వాళ్ళం మేము. అయితే కుప్పి గెంతులు వేయాలా? ఇవ్వడం కుదరదు, పోవే. నువ్వు ఏం పీక్కోగలవో వెళ్ళి పీక్కో, వెళ్ళు. ఎస్ఐటి జరుగు. ఏయ్, ఇక్కడే షూట్ చేసి పారేస్తాను.
మీరు నా పోలీస్ స్టేషన్కి వచ్చారు. మర్చిపోకండి, మీకన్నా ఎక్కువ స్టాక్ మా దగ్గర ఉంది. దామోదర్, ట్రిగర్ని నొక్కేననుకో తలకాయలు పుచ్చకాళ్ళ పేలిపోతాయి. అర్థమైందా? దేశ్ముఖ్, ఏం జరుగుతోంది ఇక్కడ? గన్ దించో. వదిలే. ఇదంతా ఏమిటి? సార్, సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇతను దాదాగిరి చేస్తున్నాడు. వీళ్ళు డ్యూటీలో తాగారు సార్. చూడు దేశ్ముఖ్, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వు, లేదంటే నేను ఐజీకి ఇన్ఫార్మ్ చేస్తాను. వద్దు, తప్పైపోయింది. దామోదర్ సార్ చెప్పండి సార్. సార్కి సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చాయమ్మా? ఓకే సార్. బయటవి, లోపలిది కూడా. లోపలివి ఖరాబ్ అయిపోయాయి, వాటిని రిపేర్ కూడా ఇచ్చాం. అవుట్. అందరూ బయటికి వెళ్ళండి. మేము పోలీస్ స్టేషన్ని గాలించాలి. అవుట్. ఎందుకో? ఇదేమన్నా నీ బాబు పోలీస్ స్టేషనా? ఏయ్! నిజంగానే పేరు చేస్తాను. భయపడిపోయాడు. నేను డిఎం సార్కి పిఏని, అలాగే హోమ్ మినిస్టర్ గారు మీకు ఆర్డర్ పంపించారు. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఈ పోలీస్ స్టేషన్ మా కంట్రోల్లో ఉంటుందని అందులో రాసింది. అంటే ఎస్ఐటి కంట్రోల్లో ఉంటుంది. అంతేకాదు, ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మీరందరూ ఇందులో మాకు సహాయం చేయాలి. నేను చెప్పానుగా ఖాన్, పోర్లో అంత తేలిగ్గా గెలవడం కుదరదు అని. ఇక్కడ చూడండి సార్, 4:40కి సదాని తీసుకుని ఇక్కడికొచ్చారు. 20 నిమిషాల తర్వాత సుబాని, మితాని ఇక్కడికొచ్చారు. కొద్దిసేపు తర్వాత మహేష్ కూడా ఇక్కడికొచ్చాడు. 11 గంటలకి బట్టలు తీసుకురావడానికి సుభాష్, మహేష్ బయటకు వెళ్లారు. ఇదే 2 సార్లు జరిగింది. సార్, తర్వాత వాళ్ళు 1:30కి సదానే మితాలిని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. సుభాష్ కూడా వెళ్ళిపోయాడు. కానీ మహేష్ ఉన్నాడే, ఇతను లోపలే ఉండిపోయాడు సుమారు అరగంట సేపు. ఆ అరగంట లోపల ఏం చేశాడు? పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం సదా మితాలి డెత్ నైట్ 1:30 నుంచి 2 జరిగింది. సదా వాళ్ళ ఇల్లు ఇక్కడికి 15 నిమిషాల దూరంలో ఉంది. ఒకవేళ దామోదర్ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఆ రోజు వెళ్ళుంటే మిగిలిన 45 నిమిషాల్లో ఇదంతా జరుగుంటుంది. అబ్సల్యూట్లీ రైట్ సార్. ఫోరెన్సిక్ టీంని రమ్మని అన్ని రూమ్స్ని కరెక్ట్గా చెక్ చేయమనండి. Yes, sir. సార్, చూడండి, ఈ పోలీస్ స్టేషన్లో ఒక బ్యాక్ ఎంట్రన్స్ ఉంది, అక్కడ ఎలాంటి సీసీటీవీ లేదు. కానీ సదా, మితాలి ఫ్రంట్ గేట్ నుంచే కదా వచ్చారు. అయితే బ్యాక్ గేట్ కి వాల్యూయే లేదు. అన్ని ఇన్ఫర్మేషన్స్ ని మనం చూడాల్సిందే. ఇంకా సార్, ఐఎమ్ డామ్ ష్యూర్ ఇందులో తప్పకుండా ఏదో ఒక కనెక్షన్ ఉంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఏమేం విషయాలు జరిగాయన్నది ఫోరెన్సిక్ రిపోర్ట్లో మనకు తెలిసిపోతుంది. కానీ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఈ విషయం తెలుసుకోవాలంటే మనం సుభాష్ని, మహేష్ని ట్రాక్ చేసి తీరాల్సిందే. సార్, ఒక బ్యాడ్ న్యూస్. సార్, మెడ పిసికి చంపారు, మెడలో మార్క్స్ ఉన్నాయి. అలాగే బాడీ మీద టైర్ గుర్తులున్నాయి. అంటే మర్డర్ చేసిన తర్వాత మీద నుంచి బండెక్కిచ్చుంటారు. ఇప్పుడు పిఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే డ్యూ టు స్ట్రగ్లింగ్ అండ్ లంగ్స్ డిస్ఫంక్షన్. అంటే సదా ఇంకా మితాలీల పిఎం రిపోర్ట్ లాగా. ఎగ్జాక్ట్లీ ఖాన్, అంతా సేమ్. అంటే హంతకుడెవరో సుభాష్కి తెలిసే ఉంటుంది. అందుకే సదా మితాల్ని చంపినట్టుగానే వీణ్ణి కూడా చంపారు. సార్, ఈ ప్లాన్ని మహేష్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది కదా, ఎందుకంటే వాడు కూడా దొరకడం లేదు, వాడు మాయమయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. ఒక పని చేయండి, బాడీని పిఎంకి పంపించండి. ఫోరెన్సిక్ వాళ్ళని వచ్చి ఈ ఏరియా అంతా తరోగా చెక్ చేయమనండి. ఓకే, థ్యాంక్ యూ.
సార్ నాగ్పూర్ పోలీసు వాళ్ళు మహేష్ ఫ్యామిలీని ఎంక్వైరీ చేశారంట. ముందు ఏమీ లేదన్నారంట. ఎప్పుడు ప్రెషర్ చేశారో అప్పుడే మహేష్ ఆ చిన్నాన్న ఇంట్లో అక్కడ ఇక్కడ ఆ చోటులో ఉన్నాడు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో పెట్టుకున్నాడు. ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు. మనకి మహేష్ ప్రాణాలతో కావాలి. ఎవరది? అరే మేం పక్కింటి వాళ్ళం. భద్రం. సార్ సార్ ఏం చేస్తున్నారు సార్? నాకే తెలుసు సార్. ఎక్కడ తీసుకెళ్తున్నారు? చూడనైనా మహేష్ బాబు, టిఫిన్ సంగతి ఎలా ఉన్నా ఇంతవరకు మేము కాఫీ కూడా తాగలేదు. కాబట్టి నిజం చెప్పేయి. సార్ నేను మీకు అప్పటి నుంచి చెప్తున్నాను, నేను ఎవరిని చంపలేదు. వాగకరా. మరెందుకు పారిపోయావు? ఎందుకు దాక్కున్నావు? సార్ 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 నేను అది భయపడ్డాను సార్. అలాగే నాకు తెలుసు ఏ సమస్య వచ్చినా నేనే ముందు ఇరుక్కుంటానని. అలాగే నాకు కెనడాలో జాబ్ దొరికింది. వీసా దొరకడానికి ముందు నా మీద ఏమైనా కేసు ఉంటే అసలు వీసా దొరకదు సార్. అందుకే నేను దాక్కుంటూ బ్రతుకుతున్నా. సరే వదిలే, ఇప్పుడు చెప్పు. నీకు తెలిసిన నిజం చెప్పు. సదా ఇంకా మితాలిని దామోదర్ సార్ తీసుకుని బయలుదేరారు. ఆ తర్వాత సుభాష్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. నేనప్పుడు స్టేషన్లో నిగంతో మాట్లాడదాం అనుకున్నాను. ఆ తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. పోలీసుల్ని మిత్రుల్లా చూడాలి, శత్రువుల్లా కాదు. అది కూడా ముఖ్యంగా ఆ దేశ్ముఖ్ సార్ లాగా పోలీసు వాళ్ళ మీద అస్సలు రెచ్చిపోకూడదు. మీరు వదిలేండి సార్, నేను ఆ విషయం గురించి మాట్లాడతాను సార్. అడగడం మర్చిపోయాను, నీ వీసా వచ్చిందా? లేదు సార్, అది ప్రాసెస్ జరుగుతుంది. వచ్చేస్తుందిలే, టెన్షన్ పడకు, నేనున్నాను కదా. దామోదర్, అబ్బా కూతుర్లని పంపించావా? ఏంటి సార్? సార్ అది అబ్బా కూతుళ్ళు ఇద్దరూ చనిపోయారంట. మహేష్, నువ్వు బయలుదేరు. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, తర్వాత వచ్చి నేను కలుస్తాను. సార్ నేను భయపడిపోయాను సార్. నాకు తెలుసు వాళ్ళు నన్ను కూడా చంపేస్తారని నేను సైలెంట్గా ఉండిపోయాను సార్. బండ్లో ఎక్కించండి వాడిని. సార్ సార్ నేను చెప్పిన నిజమే సార్. సార్ నేనేం చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్. మనకు ఆ పోలీస్ టీంలో వాళ్ళు ఎవరో ఒకరు కావాలి, ఈ నిజం తెలిసిన వాళ్ళు. ఏమనుకుంటున్నారు ఖాన్? ఎవరై ఉంటారు? దామోదర్, చూడు దామోదర్, ఒక్కోసారి మనకు సంబంధం లేని విషయాల్లో మనం ఇరుక్కుంటూ ఉంటాం. నాకు తెలిసి నీ విషయంలో కూడా ఇలాగే జరుగుంటుంది. చూడు, మహేష్ మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ఇక తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి నువ్వు అప్రూవర్గా మారావంటే నీకు ఉపయోగం ఉంటుంది. నేనంతా చెప్తాను సార్. ఆ రోజు రాత్రి దేశ్ముఖ్ సార్ నన్ను సదాని మితాలిని ఇంట్లో తీసుకెళ్లి వదిలేయమన్నారు. దిగండి. సదా, దామోదర్, వాళ్ళని ఇంటి దగ్గర దింపావా? తప్పు జరిగిపోయింది సార్. వాళ్ళిద్దరూ చనిపోయారు. ఏంటి? వాళ్ళిద్దరూ చచ్చిపోయారు సార్. ఒక్క నిమిషం మాకు. దామోదర్ సార్, ఇద్దరిని ఊరు బయట వరకు తీసుకొచ్చే. సుభాష్, ఆగరా. పెట్రోల్ తీసుకురా. సార్, ఇవి త్వరగా తగలబడవు అనుకుంటాను. వదిలేయండి సార్, ఎవరైనా చూస్తే సమస్య అవుతుంది. బండి తాళాలు ఇవ్వు.
నేనేం చేయలేదు సార్. అవును, ఒక తప్పు చేశాను. నేను అన్నిట్లీ దాసేశాను. ఒక తప్పుని దాయటానికి 100 అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. ఈ సుభాష్ని ఎవరు చంపారు? సుభాష్ వరకు నువ్వు వెళ్ళిపోయావుగా. ఆ రోజు తను పోలీస్ జీప్ని ఫాలో చేస్తూ వెళ్ళాడు. మితాలి ఇంకా సదా చనిపోయిన విషయం వాడికి తెలిసింది. ఏదో ఒక రోజు వాడు నోరు తెరుస్తాడు కదా, అందుకే నేనే వాడిని. సరే, మితాలిని ఎవరు రేప్ చేశారు? మున్సిపాలిటీ ఆఫీసర్ పాండే. దేశ్ముఖ్ సారు పాండే ఫ్రెండ్స్ అండి. ఎందుకు పనికిరాని ఆ అమ్మాయి బాబు దీపాలి మీద చేయి చేసుకున్నాడు. వాళ్ళను ఒక పట్టు పట్టాలిగా. ఇంకా ఆ పాండే ఆ మితాలి వెనకాలే పడ్డాడు. అందుకే వాడికి ఫోన్ చేసి పిలిపించాను. సార్, ఆ దినకర్ పాండే పోలీస్ స్టేషన్కి వెనుకున్న దారి నుంచి లోపలికి వచ్చాడు. అందువల్ల సీసీటీవీ ఫుటేజ్లో అతను కనిపించలేదు. అసలు కొంచెమైనా సిగ్గుందా మీకు? లేక పూర్తిగా వదిలేసుకున్నారా? ఇదే మీరు పోలీసు వాళ్ళు కాకుండా ఉండుంటే నా పద్ధతే వేరుగా ఉండేది. వర్ష, సార్, వీళ్ళ మీద అన్ని రకాల కేసులు బనాయించి వీళ్ళు జన్మలో బయటికి రాకూడదు. ఎవరో కరెక్ట్గానే చెప్పారు. ది గ్రేట్ పవర్ కమ్స్ విత్ ది గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇక్కడ పవర్ రాగానే రెచ్చిపోతున్నారు. ఇలాంటి పోలీసులు చేసే పనుల వల్ల మొత్తం పోలీసులందరికీ చెడ్డ పేరు వస్తోంది. అందుకే పోలీస్ ఆఫీసర్ల ఈ కుట్ర నన్ను బాధ పెడుతుంది. నేను ఎందుకని ఇలా చేశాను? నాకప్పుడు ఏమైంది? ఇది ఒక రకంగా క్రైమే కదా. అంతా కంగారుగా జరిగిపోయింది. నాకు ఏమీ అర్థం కాలేదు. అదే కాకుండా ఈ ఫీలింగ్ ఎలా పోగొట్టుకోవాలి? ఇప్పుడు నేను తెలియకుండా ఇరుక్కున్నాను. ఇది ఒక మంచి విషయమే. అండ్ నీ తప్పుల్ని నువ్వు తెలుసుకోవడం మొదలుపెట్టావు. బట్ టు బి ఫ్రాంక్, నువ్వు ఓపెన్గా నాకు అన్ని వివరంగా చెప్తేనే నేను నీకు సహాయపడగలను. అంటే నువ్వేం తప్పు చేసావని. నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతున్నా. సెక్షన్ డాక్టర్ ప్రభా దగ్గరికి వెళ్తున్నాను. అమ్మ రిపోర్ట్స్ తీసుకోవాలి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. సరే కాజల్, నేను నీతో వస్తా. అక్కర్లేదు, నేను వెళ్తానులే. ఈ రోజు నీకు లీవ్ కదా, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే దెన్, టేక్ కేర్, బాయ్. అనిల్ 3 పోస్టర్స్ ఓకే. ఈ రోజు ఈ ప్రింట్స్ ది ఓకేనా? అది 20 ఫీట్ హోర్డింగ్స్ ఫుల్లుగా పూణేలో ఉండాలి. అండర్స్టూడ్? నమస్కారం రతి మేడం. హలో గౌడే సార్, మీరా? ఏదైనా పనా ఏంటి? లేదు, పనేమీ లేదు. నాకు లోకేష్ తమ్ముళ్ళు లాంటి వాడు. అందుకే నేనేమనుకున్నానంటే స్వయంగా వచ్చి మిమ్మల్ని పలకరిద్దామని. కావాలంటే కాల్ చేయాల్సిందిగా. ఈ వయసులో ఎందుకు కష్టపడుతున్నారు? మీరు ఒంటరి స్త్రీ కదా మేడం. ఇవన్నీ ఎలా చేయగలుగుతారు? దుమ్ము ధూళ్ళలో తిరిగి బాగా అలసిపోతారు. మీ స్కిన్ చూస్తుంటేనే తెలుస్తోంది మీరు స్పాకి బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారని. మీలాంటి వాళ్ళకి ఎలక్షన్లు అవి ఎందుకు మేడం, చెప్పండి. మీరు ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి భయపడుతున్నారా? అరే, నాకు భయం లేదు మేడం గారు. మీరు మా పార్టీలో చేరితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. డబ్బుల విషయంలో మీకు ఎలాంటి లోటు ఉండదు. కానీ అప్పుడప్పుడు సంతోష పెడితే బాగుంటుంది. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వచ్చావు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. గెట్ అవుట్. రతి, ఎంతకాలం మనం ఇలా రహస్యంగా కలుసుకోవాలి?
కాజల్ నాకు ఇంకా కొంచెం టైం ఇస్తావా? ఇంకా ఆ కుట్ర నన్ను బాధిస్తూనే ఉంది. ఇంకా ఎంతకాలం నువ్వు ఇలాగే ఉంటావు? నువ్వు అసలు బయట పడాలనుకోవటం లేదు, అందుకే పట్టం లేదు. ఈ మధ్య నాకేమనిపిస్తుందంటే నా విషయంలో నువ్వు సీరియస్ గా ఉండటం లేదు. లేదు కాజల్, అలాంటిదేమీ లేదు. నిన్ను చాలా ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ సో మచ్. నువ్వే డిసైడ్ చేసుకో. నీకు నేను కావాలా లేక గిల్ట్ ఫీలింగ్ తోటి ఉండిపోతావా? నీకు ఒక వారం టైం ఇస్తున్నాను. నేను కాన్పూర్కి వెళ్తున్నాను. మా అమ్మకి ఆపరేషన్. కాజల్, దారా త్వరగా కానీ, లేట్ అవుతోంది. ఇదిగెందుగో వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఇదిగోండి. ఏంటిది? ఏంటి డ్రెస్ పని మనిషిలాగా? కాస్త ఓనర్ లాగా మెయింటైన్ అవడం నేర్చుకో. చూడ్డానికి డాక్టర్ భారీ లాగా ఉన్నావా? అందుకే నేను బయటికి తీసుకెళ్ళడం లేదు. మీకు లేట్ అవుతుంది కదా, అందుకే లేచి ముందు టిఫిన్ చేశాను. ఇలాంటి కథలు నాకు చెప్పకు. వెళ్ళి టీ తీసుకురా. అమ్మా, నాకు కూడా టిఫిన్ తీసుకురా. అలాగే. 10:30 అయింది. ఇప్పుడే నిద్ర లేచావా? చూసావా నీ కొడుకుని? తనకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా నిద్ర మాత్రం పోలేదు. నాన్న చాలా ఆపండి. నీకు 98 మార్క్స్ రాకపోతే అప్పుడు చెప్తాను సంగతి. 98% తీసుకుని ఏం చేయాలి? నేనేం డాక్టర్ అవ్వను, ఎంబీబీఎస్ కూడా చేయను. ఆర్ట్స్ చేస్తాను, ఆర్ట్స్. మీరు నన్ను ఫోర్స్ చేయలేరు. ముందు మీరు నా లైఫ్ని కంట్రోల్ చేయడం ఆపండి. నేను చేస్తాను. నేను మీ నాన్నని. నీకెవరు ఆర్ట్స్కి డబ్బులు ఇస్తారు? గుర్తుపెట్టుకో, నువ్వు మెడికల్ చెయ్యకపోతే ఈ ఇంటి నుంచి నీకు ఒక్క రూపాయి కూడా రాదు. పోయి వీడిని పెళ్లి చేసుకున్నావేంటమ్మా? రేయ్, నోరు ముయ్యరా. అమ్మ, నేను మీకు ఈ మందు రాసిచ్చాను. ఇది మా క్యాంప్ నుంచి మీకు ఫ్రీగా ఇస్తున్నాం. నువ్వు చల్లగా ఉండాలయ్యా. నువ్వు నిజంగానే మంచి సేవ చేస్తున్నావు. ఆ దేవుడు నీ కోరికలన్నీ తీర్చాలి. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇలా చూడండి, మీరు బ్యాంక్ వెళ్ళి మీకు 2 లక్షలు తెమ్మని చెప్పాను కదా, వాటిని తీసుకురండి. అలాంటి పనికిరాని వాటికి నా దగ్గర డబ్బులు లేవు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నీకు. మీకు బాగా తెలుసు నేను అనవసరంగా ఖర్చులు పెట్టను. నాకు అవసరం కాబట్టి అడుగుతున్నాను. తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఒక పేషెంట్ దగ్గరకు వచ్చాను. తన ఆరోగ్యం అస్సలు బాలేదు. నేను రావడానికి లేట్ అవుతుంది. అరే రే, కొత్త మందా? అద్భుతం. ఇలా చూడండి, నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. నా కొడుకుని గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని ఐ లవ్ యూ చెప్పాలి. అరే రవి భయ్యా, మీ బాధకి మందు త్వరలో దొరుకుతుంది. మీరున్నారుగా, ఆ నాన్నగారనే పొగరుని పక్కన పెట్టండి. మీ అబ్బాయిని బాగా కౌగులించుకుని ఐ లవ్ యూ చెప్పండి. కరెక్ట్. బట్ నా బాధకే దిక్కులేదు. 28 ఏళ్ళు అవుతుంది, నాకు ఎవ్వరూ దొరకట్లేదు. ఇలా పని పాట లేకుండా ఊర్లు తిరుగుతూ ఉంటే ఈ జన్మలో నీకు ఎవ్వరూ దొరకరు. అలాగా? మీకు కూడా బాలేదా? మరెందుకు మీ చుట్టూ అమ్మాయిలు తిరగడం లేదు చెప్పండి. వచ్చారు పెద్ద లుక్కు చెప్పడానికి. అరే ఎలా కాదు, నేనేం చెప్పాలనుకున్నా. పనికి మళ్ళోడా, నా మీద పోస్తావా? నీకేమైనా కళ్ళు కనపడవా? నా మీద చేస్తావు. ఒక అమ్మాయి కోసం మీకు సిగ్గుగా లేదు?
సార్ చాలా విచిత్రమైన క్రైమ్ సీన్ చూడండి. గన్ పాయింట్ని చూసేటప్పుడు ఇతనొచ్చి ఇతన్ని అలాగే ఇతన్ని షూట్ చేశాడు. ఇంకా సార్ ముగ్గురు కలిసి ఇక్కడ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకో విషయం కూడా తెలిసింది, ఒకరినొకరు సపోర్ట్ చేశారు. ఐ మీన్ ఒకటి సపోర్ట్తో ఇంకొకటి కాల్చాడు. అంటే మా సొసైటీ. సార్ ఈ 2 ఐడీస్ దొరికాయి. ఈయన ప్రదీప్ శర్మ, ఆయన డాక్టర్ రవి. డాక్టర్ రవి జాదవ్ హాస్పిటల్ ఓనరా? ఇతను నీకు తెలుసా? అవును, చాలా ఫేమస్ డాక్టర్ సార్. సరే, మూడోది ఎవరు? సార్ వీడి దగ్గర ఐడి లేదు సార్. మంజు. హలో, ఏంటి? అమ్మా ఏమైంది? మీ నాన్నరా? ఆహా, అద్భుతంగా ఆడావు. నాన్న మీకు ఒకటి వచ్చింది కానీ మీరు 3 పెడుతున్నారు. నేను చీటింగ్ చేయలేదమ్మా. లేదు నాన్న, చీటింగ్ ఇది. తీసుకోండి. అమ్మ చూడండి, నాన్న చీటింగ్ చేస్తున్నారు. ఏంటి నువ్వు ఇది ఎవరికి చెప్తున్నావు? తనే ఒక చీటర్ కదా. హలో, నాకు ప్రదీప్ తెలుసు. ఏమైంది? ఏంటి? సార్ ఇది రవి సిడిఆర్. ఇందులో ఒక నెంబర్ ఉంది, అది మార్నింగ్ నుంచి ఆఫ్లో ఉంది సార్. ఎవరి నంబర్? సార్ జయకామిని పేరుతో ఉంది సార్. అప్పుడప్పుడు మాట్లాడతారా? అవును సార్, రోజుకి 2 గంటలు మాట్లాడతారు. సార్ ప్రదీప్ లాస్ట్ కాల్ ఎవరికి చేశాడో ఆ కాల్ మీకే వచ్చింది. ప్రదీప్ మీకెలా తెలుసు? సార్, నాకు వాడు బాగా తెలుసు. నా కూతురికి ట్యూషన్ తీయడానికి వస్తాడు, కానీ ట్యూషన్ తీసుకోడు. నెంబర్ 1 దొంగ నా కొడుకు. ఆడికి కావాల్సిందే. కరెక్ట్గా చేసావు. టియా, ఈ రోజుకి ఇది చాలు, సరేనా? మిగతాది రేపు చెప్తాను. ఓకే సార్. నాకు ఇంకో పనుంది. ఓకే సార్. ఏయ్ ఏయ్, నా కూతురు ఎందుకు టచ్ చేస్తున్నావు? నా కూతురి మీద ఎందుకు చెయ్యొచ్చావు? సార్, నేను పాఠాలు నేర్పిస్తున్నాను. పాఠాలు నేర్పిస్తున్నావా? వినయ్, నువ్వేం చేసావో నా కళ్ళతో నేను చూశానుగా. నువ్వు వెంటనే బయటికెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాడుగా. సార్, ఏమైంది సార్? మళ్ళీ నువ్వు ఇక్కడికి రావడం చూస్తే అక్కడే నిన్ను నరికి పారేస్తాను రా. దియాని ముట్టుకొని వాడు తప్పుగా నడుచుకుంటుంటే నువ్వు మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నావా? పోవే నువ్వు లోపలికి. మొబైల్ తప్పితే ఇంకేం తెలియదు నీకు. నోటుకొచ్చింది వాక్కండి. ఏంటి నేను వాగుతున్నానా? నువ్వు మాత్రం మంచి పని చేస్తున్నావా? సారీ సార్, ఆయన కాస్త కోపిష్టి. మంజు. ఎస్ సార్. వీళ్ళిద్దరిని చూడండి. వీళ్ళని మీరు ప్రదీప్తో చూసారా? వీళ్ళు తెలుసా? లేదు, నేను ఈయన చూడలేదు. ప్రదీప్ ఫ్యామిలీలో ఎవరైనా తెలుసా? ఎందుకంటే ఇంటికి వెళితే ఇల్లు లాక్ చేసింది. దాంతో వేరే ఇన్ఫర్మేషనే దొరకలేదు. లేదు సార్, ఆయన నాకు ఏమి చెప్పలేదు. ఒంటరిగా ఉన్నారో ఏమో. అదంతా ఉండనివ్వండి మేడం. ప్రదీప్ సూసైడ్ చేసుకున్నాడే, దానికి కారణం ఏదైనా ఉంటుందా? లేదు సార్, ఆయన నాకు బాగా తెలుసు. ప్రదీప్ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదు.
అదంతా సరే గాని మాట మర్చిపోలేదు కదా, లేదంటే ఇప్పుడు కూడా నేను పోలీసుల దగ్గరికి వెళ్ళగలను. వద్దు, పోలీస్ స్టేషన్కి అది వెళ్ళొద్దు. రవి దహన సంస్కారంలో బిజీగా ఉన్నాను. నేను నీ పని పూర్తి చేస్తాను. త్వరగా ఫినిష్ చేయాలి. నేను ఎక్కువ కాలం వెయిట్ చేయలేను. అలాగే. సరే, ఈవిడ తెలుసా? లేదు సార్. డాక్టర్, ఐఎమ్ రియలీ వరీడ్ ఫర్ రతి. వాళ్ళ పిఏకి కూడా నేను కాల్ చేశాను, కానీ ఏది తెలియదంటున్నారు. లీవ్ కావాలని చెప్పి వెళ్ళిందట. ఈరోజు రతి సెషన్ ఉంది, కానీ ఆవిడ ఈరోజు రాలేదు. టు బీ హానెస్ట్, నేను ఆవిడని తలుచుకుని దిగులు పడుతున్నాను, ఎస్పెషల్లీ లాస్ట్ సెషన్ తర్వాత. నాకు తెలుసు ఇలా జరుగుతుందని నాకు తెలుసు. మీరు ఎంత తప్పించుకున్నా మీ కర్మ మిమ్మల్ని వెతుక్కునే వస్తుంది. అందుకనే ఇదంతా నాకు ఇలా జరుగుతుంది. కాజల్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా జీవితంలో ఇప్పుడు ఏమీ లేవు, ఏం లేదు. నేను ఆవిడకి అర్థమయ్యేలా చెప్పాను, కానీ పాపం ఆవిడే అర్థం చేసుకోలేకపోయారు. ఓకే, తను మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ప్లీజ్ నాకు కూడా ఫోన్ చేసి చెప్పండి. ఓకే. ప్రదీప్ పార్సన్లు 3 కోట్లకి ఫ్లాట్ బుక్ చేశాడు. 3 కోట్ల? యా. నామినీ ఎవరు? అతని కొడుకే నామినీ. తన వైఫ్ పేరు మీద బుక్ చేశాడు. సరే గానీ సార్, బ్యాలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది చూడండి. కొంచెం షాకింగ్గానే ఉంది సార్. రవి గన్ నుంచి ఒక్క బుల్లెట్ కూడా రాలేదు సార్. ప్రదీప్ ఇంకా అన్నోన్ విక్టిమ్ వాళ్ళ గన్స్ నుంచి ఒక్కో బుల్లెట్ వచ్చింది. ముగ్గురికి బుల్లెట్స్ తగిలాయి. మరి 3వ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్, అన్నోన్ విక్టిమ్ యొక్క హెడ్ మీద ఉన్న బుల్లెట్, దాని రిపోర్ట్ దొరుకుతుంది సార్. 2 రోజుల్లో ఏ గన్నో తెలుస్తుంది. ఇందులో నుంచి ఏం తెలుస్తోంది? అక్కడ 4వ వ్యక్తి ఉన్నాడు. నాకు ముందు నుంచే డౌట్. అక్కడ ఒక లేడీ ఉంది, ఎందుకంటే అక్కడ గాజులున్నాయి. ఆ లేడీనే కాల్చుంటుంది. ఇన్స్పెక్టర్ బిల్లు సింగ్ రిపోర్టింగ్ సార్. ఏ శ్యామ్రా, వాడిని తీసుకుని వెళ్ళు. ప్రతి వారం ఇలాగే జరుగుతుంది. లాకప్ లో పెట్టు, ఈవినింగే బయటికి వదులు. ఒక్క నిమిషం మంజు. సమ్రా. ఎస్ సార్. వాడిని బయటికి తీసుకెళ్ళు. సూరజ్, ఆ గన్ను తీసుకురా. ఓకే సార్. ఇదిగో తీసుకో. గన్నా? అక్కడ గురిపెట్టు. గురిపెట్టాలా? భయపడకు, గురిపెట్టు. శభాష్. గురిపెట్టు. వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆల్కహాల్ కంటెంట్ చెక్ చేయండి. లేరా లే. సరే, ఇప్పుడు వీడే మిస్టర్ ఎక్స్. మిస్టర్ ఎక్స్ రైట్ హ్యాండ్లో గన్ ఉంది. మిస్టర్ ఎక్స్ ప్రదీప్ని షూట్ చేశాడు. ప్రదీప్ రైట్ హ్యాండ్లో గన్ ఉంది. ప్రదీప్ రవిని షూట్ చేశాడు. రవి చేతిలోనూ గన్ ఉంది. కానీ రవి గన్ యాక్టివేట్ అవ్వలేదు. మరి మిస్టర్ ఎక్స్కి బుల్లెట్ ఎలా దిగింది? ఇలా చూడండి, వీళ్ళందరి శరీరంలో 250 ml పైన ఆల్కహాల్ కంటెంట్ ఉంది. బిల్లు హెవీగా డ్రింక్ చేస్తున్నాడు, కానీ వాడు నిలబడలేకపోతున్నాడు. అప్పుడేగా గురి పెడతాడు. సార్, అలా అయితే మిస్టర్ ఎక్స్ ప్రదీప్ కి ఎలా కరెక్ట్ గా గురి పెట్టాడు? ఇద్దరు గురి కొంచెం కూడా తప్పలేదు కదా. అంటే అర్థం ఈ క్రైమ్ సీన్ సెటప్ అంటారా? ఎగ్జాక్ట్లీ, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది మాస్ సూసైడ్ కాదు, ఇది మాస్ మర్డర్. ఇందులో ఒకటి బాగా తెలుస్తోంది, అంటే ఈ ముగ్గురు తప్ప ఈ చోట ఇంకో 4వ వ్యక్తి ఉన్నాడు. వీడే మన నిజమైన హంతకుడు. ఇందని అడిగిన డబ్బు ఇక నువ్వు నోరు తెరవకో. ఇంకొక విషయం, ఇంత డబ్బు చేతికొచ్చింది కదా, నేను ఈ సిటీని వదిలేసి వెళ్ళిపోతా. అలా వెళ్తే అది నీకేం మంచిది. అలాగే సమీర్ గురించి నువ్వు అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వనేవ్వదు. చెప్పావు కదా, ఇక చేయను. సార్, నేను రవి వైఫ్ దారా కాల్ చెక్ చేశాను. అందులో ఒక నెంబర్ దొరికింది. అది జయా కామ్లీ పేరు మీద ఉంది. ఇది ఆమె ఇంకో నెంబర్ సార్. కానీ సార్, విచిత్రం ఏంటంటే ధారా ఇంకా జయ డాక్టర్ రవి చనిపోయిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఆ 4వ వ్యక్తి ఈ ధారా లేదా జయ కూడా అయి ఉండొచ్చు. చెప్పండి,
నాకు జయ తెలుసు. రవి దగ్గరే ట్రీట్మెంట్ తను తీసుకుంటుంది. తను రవి చనిపోయిన తర్వాత సంతాపం చెప్పడానికి ఫోన్ చేసింది. అలాగే మా నాన్నని ఇంకోసారి కలవాలని ట్రై చేసావో ఇక్కడే చంపేస్తాను. నిజమే చెప్తున్నాను, నాకు మీ నాన్న తెలియదు. ఏయ్, ఊరికే యాక్ట్ చేయకో. మా నాన్న డాక్టర్ రవి నిన్ను కలవడానికి వస్తారు కదా, నీతనేగా ఇక్కడ సంతోషంగా గడుపుతున్నారు. నీకేం కావాలి? ఆయన ప్రాపర్టీయా? ఒక్క విషయం గుర్తుంచుకో, నాన్నగారి ప్రాపర్టీ మీద నాకు మా అమ్మకి మాత్రమే హక్కులున్నాయి. అర్థమైందా? జయ మూమెంట్ని ట్రాక్ చేసావా? రాత్రి తను ఎక్కడుంది? సార్ జయ ఫోన్ ఇంట్లోనే యాక్టివ్గా ఉంది. అలాగే జయ క్రైమ్ సీన్లో ఉన్నట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు సార్. తన ఇంటి నుంచి క్రైమ్ సైట్కి వెళ్లే దారిలో అన్ని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను సార్. అలాగే సార్ హాస్పిటల్లో ఒక విషయం తెలిసింది. వాళ్ళు చెప్పారు జయకి డయాబెటీస్ అని. అలాగే ఆ రవి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. వాట్? అంటే డాక్టర్ రవికి జయకి మధ్య అఫేర్ లేదా? హలో, అలాగా తన మీద కన్నేసించు సార్. వాళ్ళ ముగ్గురికి గన్ సప్లై చేసిన సప్లైర్ గురించి తెలిసింది. గుండు ఓ కన్నేసించాడు. నో. ఈరోజు పూట పూర్తయింది కదా? ఈ ముగ్గురికి గన్ సప్లై చేసింది నువ్వే కదా? వీళ్ళెవరో తెలుసా? ఇది నీ గన్, ఇది నీ గన్. ఇంకా అక్షయ్ భయ్య, ఇది స్పెషల్గా మీకోసం. అరే భయ్యా, నువ్వేం చేస్తున్నావు? అరే సరదా కనాలే, సారీ. అందులో గోళీ ఉంటే పైకి వెళ్ళేవాడిని. లేదుగా, ఏది ఇచ్చే. నాలుగోది ఎక్కడ? నాలుగో గన్నా? ఇదిగో. సరే కానీ మీరేం చేయబోతున్నారు? లేదు, ఊరుకునే అడిగాను, తెలుసుకుని నేనేం చేస్తాను. బంగాళదుంపలా? అవును సార్, ముగ్గురు కదా, 4 గంటలు తీసుకుని. అలాగే కార్లో మొత్తం బంగాళదుంపలు ఉన్నాయి. సరే, మూడో వ్యక్తి పేరు ఏమని చెప్పా? తన పేరు అక్షయ్. ఇక్కడే కోరేగావ్ పార్క్లో ఉంటాడు. నా ఫ్రెండ్ ఒకడున్నాడు, తన పక్కింట్లో ఉంటాడంట. తనే నాకు డీలింగ్ ని ఇప్పించాడు. ఈ అక్షయ్ ఫ్యామిలీ గురించి తెలియదు కానీ నేను మీకు తన అడ్రస్ ఎక్కడుందో ఇస్తాను. అంటే ఇది మాస్ సూసైడే, కరెక్టే. గన్నుని ముగ్గురు తీసుకున్నారు, అవన్నీ ఓకే. 4వ గన్ ఎవరి కోసం తీశారు? బహుశా గన్ కిల్లర్ దగ్గర ఉందేమో. ఈ 4 మనుషులు, ఆ 4వ వ్యక్తి లేడీనో లేదా జెంట్సో, వీళ్ళందరూ కలిసే ఈ ప్లాన్ చేశారు. ఆ 4వ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని ఉండాలి. అలా కాకపోతే మొదటి నుంచి ఇతని ప్లానే అయి ఉండొచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ 4వ వ్యక్తి ఎవరు? ఆ 4వ వ్యక్తికి వీళ్ళందరికీ సంబంధం ఏంటి? ముందు మనం ఈ కనెక్షన్ ఏంటో వెతకాలి. సార్, ఆ బంగాళదుంపలు షాహిద్ మన దగ్గర చెప్పాడు కదా, కానీ ఎందుకు ఇన్ని బంగాళదుంపలు? ఇదే అర్థం కావట్లేదు. నేను హాస్పిటల్లో మైకంలో ఉన్నాను. నిన్నే డిశ్చార్జ్ అయ్యాను. అక్షయ్ చనిపోయిన విషయం నాకు అస్సలు తెలియదండి. ఈ నెల నాకు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్కి 10,000 తగ్గాయి. అది తీసుకురావడానికే వెళ్ళాడు. వాడి జీవితంలో వాడు ఏదీ దాచిపెట్టుకోలేదు, అంతా నాకే ఖర్చు పెట్టాడు. ఖచ్చితంగా వాడు సూసైడ్ చేసుకోడు సార్. ఇలా చూడండి చందన్ సార్, మేము అసలు చెప్పలేకపోతున్నాం. సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ అక్షయ్ని హత్య చేసేంతగా? అది కాదు సార్, వాడినెవరు చంపుతారు? వాడు అందరితో మంచిగానే ఉంటాడు. మందు తాగుడు, వేరే చెడ్డ అలవాట్లు ఏమీ లేవు. వాడికి తెలిసిందల్లా ఒకటే, కష్టపడటమే సార్. చందన్ సార్, ఈ 2 వ్యక్తులు అక్షయ్ బాడీకి పక్కనే ఉన్నారు. వీళ్ళెవరో తెలుసా? నాకు తెలీదు, నేను ఇంతవరకు వాళ్ళని చూడలేదు. సరే చందన్ సార్, మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఇలా చూడు,
గైక్వాడ్తో చెప్పి ఆయన్ని డ్రాప్ చేయమని చెప్పు. సార్, అక్షయ్ ఏ బుల్లెట్తో చచ్చాడో మ్యాచ్ అయింది. సార్, ఆ గన్ యొక్క బ్యాలిస్టిక్ రిపోర్ట్ అక్షయ్ బాడీలో దొరికిన బుల్లెట్ యొక్క బ్యాలిస్టిక్ రిపోర్ట్ మ్యాచ్ అవుతుంది. ఏ గన్తో? సార్, సేమ్ గన్ని ఇంకో క్రైమ్లో యూజ్ చేశారు. అది ఏం క్రైమ్? ఆశ్చర్యంగా ఉంది సార్. ఈ క్రైమ్ 14 ఏప్రిల్ నైట్ 1:30కి జరిగింది. అక్షయ్, రవి, ప్రదీప్ మరణం 12:15కి. ఈ 2 మర్డర్స్కి మధ్యలో 1 గంట సమయం ఉంది సార్. ఈ 2 క్రైమ్స్కి లింక్ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఉండొచ్చు. అదేం క్రైమ్? ఒక లేడీ సూసైడ్ చేసుకున్నారు సార్. 4 రోజుల తర్వాత తన బాడీ తన ఇంట్లో దొరికింది సార్. పేరు రతి జాదవ్, కార్పొరేటర్ యోగేష్ జాదవ్ భార్య. కార్పొరేటర్ యోగేష్ జాదవ్ అతను సూసైడ్ చేసుకున్నాడు కదా? అవును సార్, అతని భార్య రతి జాదవ్ తన ఎలక్షన్లో పోటీ చేయబోతోంది. అంటే 4వ వ్యక్తి రతి. ఈ రతి కేసు మనల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తోంది. 3 మగాళ్ళు, 1 లేడీ. వీళ్ళేం చేయాలనుకున్నారు? రతి హస్బెండ్ సూసైడ్ చేసుకున్నాడు, అలాగే 3 విక్టిమ్స్. ఇవన్నీ రతి పాస్ట్తో కనెక్టెడా? సార్, రతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం తన బాడీలో కూడా ఆల్కహాల్ ఉంది సార్, 126 ml. ప్రస్తుతం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 4కి లింక్ ఏంటి? వీళ్ళకి ఒకరికొకరు తెలుసా? సార్, అఫైర్ ఉండే అవకాశం కూడా ఉంది. పాసిబుల్. మళ్ళీ ఇంకో ప్రశ్న, ఎవరితో? ఒకరితో కావచ్చు, లేదా 3తో కూడా కావచ్చు. ఆ గొడవ వల్ల, ద్వేషం వల్ల ఈ మర్డర్స్ జరుగుండొచ్చు. పాసిబుల్. సరిగాని రతి జాదవ్ బాడీ ఎవరికి దొరికింది? ఆమె సైకియాట్రిస్ట్ డాక్టర్ నీరవ్. హలో సార్, రియలీ సారీ. మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు లేదు, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మేము ఇక్కడికి రతి జాదవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మీరు రతి డాక్టర్? అవును. డాక్టర్, రతి ఏదైనా సమస్యలో టెన్షన్గా ఉన్నారా? అవును, యాక్చువల్లీ రతి గిల్ట్ మీద ఉంది. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ అపరాధ భావం ఎప్పుడు పోతుంది? అపరాధ భావం? ఈ అపరాధ భావం ఎందుకు ఏర్పడింది? కొద్ది రోజులకు ముందే తన హస్బెండ్ చనిపోయారు. దానికి కారణం అంతా తనే అని అనుకుంటుంది. రతి ఆయం హో. ఏంటి మీరిద్దరు? ఏం జరుగుతోంది? యోగేష్ నేను చెప్పేది ఏం వినమంటావ్? మీకు సిగ్గుగా లేదు? నా పేరు, నా గౌరవం అన్ని మట్టిలో కలిసిపోతాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ కాబోతోంది. నువ్వు టెన్షన్ పడద్దు, మేమిద్దరం దూరంగా వెళ్ళిపోతాం. నన్ను వదిలిపెట్టా? అందరికీ తెలిసిపోతుంది. నా పేరు, నా కెరియర్, నా గౌరవం అన్ని నాశనం అయిపోతాయి. యోగేష్ అన్ని నాశనం అయిపోతాయి. యోగేష్ 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 త్వరగా అంబులెన్స్ కి కాల్ చేయి. యోగేష్ 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 సార్, ఇదంతా నిజమే సార్. మా రిలేషన్షిప్ ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. ఫ్యామిలీ ఇంకా సొసైటీ ప్రెషర్ వల్ల మేము మ్యారేజ్ చేసుకున్నాము. కానీ మేమిద్దరం కూడా మా హస్బెండ్స్ తోటి హ్యాపీగా ఉండటం లేదు. మేము పారిపోదామని ప్లాన్ చేసాం. కానీ రతి యోగేష్ సూసైడ్ తర్వాత దానిలోంచి బయటపడటం లేదు సార్. నిజానికి అబ్రాడ్ వెళ్ళడానికి కూడా తను రెడీ అయ్యింది. కానీ ఆ గిల్ట్ ఫీల్ తన్ని దహించేస్తోంది. అబ్రాడ్? ఆ ఎలక్షన్స్? సార్, తనకి ఇవన్నీ అస్సలు ఇష్టం లేదు. తను యోగేష్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలనుకుందంతే. ఆ తర్వాత ఏరెండ్లో మేం కెనడా వెళ్ళాలని ప్రోగ్రామ్ చేసుకున్నాం. అంటే మేం కెనడాలో సెటిల్ అవ్వాలనుకున్నాం. అక్కడ యూనివర్సిటీలో నేను PhD చేద్దాం అనుకున్నాను. అంతా నార్మల్ గా సాగుతోంది, మామూలుగానే. కానీ ఆ రోజు మా మధ్య ఫైట్ జరిగింది. ఎంతకాలం నువ్వు ఇలాగే ఉంటావు? నా విషయాన్ని అస్సలు నువ్వు సీరియస్ గా తీసుకోవటం లేదు. లేదు కాజల్, అలాంటిదేం లేదు. ఐ లవ్ యూ సో మచ్. నేను తిన్నగా కాన్పూర్కి వెళ్ళాను. నేనే తప్పు చేశాను సార్. సరే. సార్, ప్రదీప్ మార్కెట్లోంచి 10 లక్షలు తీశాడు. ప్రదీప్ లొకాలిటీలో ఒక జ్యువెలరీ షాప్ ఉంది.
అక్కడ 20 లక్షలకి నగలు ఆర్డర్ చేశాడు. అదే కాకుండా వాళ్ళ అమ్మాయి కోసం అక్కడ నగలు ఇన్వెస్ట్ చేశాడని కూడా చెప్పాడు. తన కూతురు ఎక్కడుంది? సార్ నేను కూడా వెతుకుతున్నాను. 13 సంవత్సరాల ముందు ఒక అమ్మాయి పుట్టింది. కానీ కూతురు పుట్టినప్పుడు తన వైఫ్ చనిపోయింది. అక్కడ హాస్పిటల్లో రిపోర్ట్స్ మేము చెక్ చేశాం. అక్కడ మనకి తెలిసిన ఒక పేరుంది. అక్కడ అదే సమయంలో ఆ హాస్పిటల్లో ఒక బేబీ పుట్టింది. అదెవరు? ఏంటి? నా కూతురు టియా? నా కూతురు కాదా? తను ప్రదీప్ కూతురా? ఈ విషయం నీకు తెలీదా? లేదు సార్, ఈయనకేమీ తెలీదు. నాకు ప్రీమిచ్యూర్ డెలివరీ జరిగింది. అప్పుడు ఈయన టౌన్కి దూరంగా ఉండేవారు. ఈయనకేం తెలీదు. అన్నీ సడన్ గా జరిగిపోయాయి. నేను ఈ విషయాన్ని దాచాను. లేదంటే ప్రదీప్ లాగే ఈయన కూడా బిడ్డ గురించి తెలుసుంటే మనసు విరిగిపోయి ఉండేది. వినయ్, 14 ఏప్రిల్ నైట్ 8 నుంచి 12 గంటల్లోపు ఎక్కడున్నావు? వినయ్ సార్, ఈయన ఇంట్లోనే ఉన్నారు. మా ఇద్దరితోనే ఆయన ఉన్నారు. సార్, రతి బ్యాంక్ రికార్డ్ని మేము చెక్ చేశాం సార్. కెనడాలో ఒక యూనివర్సిటీలో 30 లక్షలు ఫీజు కట్టింది సార్. నెక్స్ట్ మంత్ 70 lakhs కట్టాల్సి ఉంది సార్. ప్రదీప్ 20 లక్షలకు ఆర్నమెంట్స్ తీసుకున్నాడు. రవి 3 కోట్లకి ఫ్లాట్ బుక్ చేశాడు. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ వాళ్ళ అకౌంట్స్లో కట్టడానికి డబ్బులు లేవు. డబ్బు వేరే ఎక్కడి నుంచైనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కదా. ఇది ఎవరికైనా తెలుసుండాలి. సార్, రవిని చంపగలిగేది ధారా, జయ, ఇంకా సమీర్. వాళ్ళ ముగ్గురికి ఆ మోటివ్ ఉంది. అంతేకాదు, ప్రదీప్ని చంపడానికి వినాయక్ కూడా మోటివ్ ఉంది. అండ్ రతి పొలిటికల్ ఫిగర్. ఎవరైనా శత్రువు ఏర్పడుండొచ్చు. చంపదెబ్బకి ప్రతీకారం ఉంటుంది మేడం గారు. నీ యూనివర్సిటీ ఫీజు ₹1,00,00,000. రతి 30 లక్షలు కట్టింది, రైట్? ఇంకా కట్టాల్సింది 70 లక్షలు. కానీ రతి అకౌంట్లో 70 లక్షలు లేవు. మరి మిగతా డబ్బు ఎక్కడి నుంచి కట్టాలనుకున్నారు? సార్, లేదు కాజల్, లోన్ తీసుకునే అవసరం లేదు. డబ్బులు డబల్ చేసే ఒక స్కీమ్ ఉంది. దానివల్ల మనం ఫీజు కట్టొచ్చు. ఎంత పెద్ద అమౌంట్ అంత ఫ్రీ. అసలు అలాంటి స్కీమ్ ఏముంటుంది? నువ్వెందుకని ఇలాంటివన్నీ నమ్ముతున్నావు? కాజల్, అలాంటిదేమీ ఉండదు. నేనంతా చెక్ చేశాను. అంతా జెన్యున్ గానే ఉంది. డోంట్ వరీ. నా పైన నీకు నమ్మకం ఉందిగా? డబ్బు ఫాస్ట్గా డబుల్ అవుతుందా? ఒక్క నిమిషం, దీని గురించి ఇంకా నీకేం తెలుసు? రాత్రి నాతోటి జస్ట్ ఇంతే చెప్పింది. ఇలా చూడు, మమ్మీకి నేను మెసేజ్ పంపాను, నువ్వు అమ్మ దగ్గర తీసుకో. ఓకే ఓకే. సార్, నేను ఎంక్వైరీ చేశాను. మర్డర్కి వారం ముందు రవి మార్కెట్ నుంచి ₹1,00,00,000 అప్పు తీసుకున్నాడు. అదేవిధంగా ప్రదీప్ 50 లక్షలు, రతి 50 లక్షలు, అలాగే అక్షయ్ 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు మనకి ఏ ఇంట్లో నుంచో లేదా డెడ్ బాడీ పక్కలో నుంచో దొరకలేదు. అంటే దాని అర్థం సార్, అది అన్ని క్లియర్గా ఉన్నాయి. మనం 4వ వ్యక్తిని వెతుకుతున్నాం, కానీ డబ్బు కొట్టేసింది 5వ వ్యక్తి. ఈ గేమ్లో ఉన్న మాస్టర్ మైండ్ ఆ 5వ వ్యక్తే. చెప్పు మంజు. సార్, మీరు నన్ను ఒకసారి క్రైమ్ సీన్ చెక్ చేయమన్నారు కదా? మీరు క్రైమ్ చోటుకి వెంటనే రండి. ఇక్కడ ఒకటి దొరికింది. కమాన్. సార్, ఏం దొరికింది చూడండి. ఇక్కడ ఏం జరుగుతోంది? కుండలో బంగాళదుంపలు పాతిపెట్టారు. గన్ సెల్లర్ షాహిద్ గన్స్ అమ్మేటప్పుడు వాళ్ళ కారులో బంగాళదుంపలు చూశాడు. రైట్ సార్. 4 డెడ్ బాడీస్, ఇంతమంది సస్పెక్ట్స్. డబ్బుని డబుల్ చేసే స్కీమ్. డబ్బులు డబల్ చేయడానికి నాకు ఒక స్కీమ్ దొరికింది. మా సూసైడ్ నాటకం. అలాగే భూమి లోపల కుండల్లో ఇన్ని బంగాళదుంపలు. సూరజ్, ఆ 5వ వ్యక్తిని వెంటనే మనం కనిపెట్టాలి. మళ్ళీ అదే ప్రశ్న, ఆ 5వ వ్యక్తి ఎవరు? వాడెక్కడున్నాడు? సార్, మీరు చెప్పినట్టుగానే ఆ లైన్ని చదివాను. పెద్ద అమౌంట్, పెద్ద ఇనాం. నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను సార్. 10 సంవత్సరాల క్రితం ఒక కేసు దొరికింది. ఇదే సార్ దాని ఫైల్.
10 ఏళ్ల క్రితం దేవ్ శ్రీవాస్ ఒక స్కీమ్ ప్రారంభించాడు. డబ్బు దొంగిలించి పారిపోయాడు. ఇద్దరు సూసైడ్ చేసుకున్నప్పుడు ఈ కేసు సీరియస్ అయింది. దేవ్ శ్రీవాస్ని పట్టుకుని అడిగారు, కానీ ఎలాంటి ఆధారం దొరకలేదు. ఓకే సార్, నేను మళ్ళీ గోరఖ్పూర్ పోలీస్ స్టేషన్ని కాంటాక్ట్ చేస్తాను. దేవ్ శ్రీవాస్తవ్ ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కుంటాను. అసలు ఉన్నాడో లేదో. క్విక్. సార్, దేవ్ శ్రీవాస్తవ్ 4 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇంకో డెడ్ ఎండ్. లేదు సార్, దేవ్కు కొడుకున్నాడు. అతను 2 ఏళ్ల క్రితమే ఇక్కడ పూనాకి షిఫ్ట్ అయ్యాడు. వీడికి సస్పెక్ట్కి కనెక్షన్ ఉందా? అవును సార్, ఇదిగో చూడండి. నా దగ్గర డబ్బులు డబల్ చేసే స్కీమ్ ఒకటి ఉంది. ఇలా కూడా జరుగుతుందా? అతన్ని నమ్మొచ్చా? హా, తను నాకు బాగా తెలుసు. కానీ ఇంకా ఒక వ్యక్తి నాకు కావాలి. నేను ఏర్పాటు చేస్తాను. మరి డబ్బులు తీసుకుని పారిపోతే? లేదురా, రతి నాతో చెప్పింది ముందు తను డెమో ఇస్తారు. ఆ డెమోకి డబ్బులు ఏమైనా ఇవ్వాలా? అదంతా వద్దు, డెమోకి క్యాష్ అవసరం లేదు, వేరే ఒకటి కావాలి. తర్వాత ఏం చేయాలి? ఇంతటితో మీ నలుగురు పని అయిపోయింది. నా కార్యక్రమం షురువయ్యింది. ఇందుకు నీ దగ్గర ఒక దారి మాత్రం ఉంది. నీ పార్ట్నర్, కాజల్తో పాటు అబ్రాడ్ వెళ్ళిపో. కానీ డాక్టర్, నా దగ్గర అన్ని డబ్బులు లేవే. దానికి నా దగ్గర ఒక దారి ఉంది, కానీ అది సీక్రెట్. నేను డబ్బులు చేస్తాను. ఏంటి? ఎలాగా? ఒక మార్గం ఉంది. ఇది సైంటిఫికల్ కాదు. ఇంకా ఆ పనిని పూర్తి చేయాలంటే నలుగురు కలిసి పని చేయాలి. అంటే వాళ్ళకు కూడా డబ్బుల్ని డబుల్ చేయాలనే మనస్తత్వం ఉండాలి. కానీ డాక్టర్, ఇదంతా ఎలా జరుగుతుంది? ముందు ఆ నలుగురు ఎవరో నువ్వు ఐడెంటిఫై చేయి. ఆ తర్వాత నేను నీకు డెమో ఇస్తాను. అలా చేసిన తర్వాత మీకు నమ్మకం కలిగితే కనుక నాకు డబ్బులు ఇవ్వండి. నా దగ్గర ఒక వరం ఉంది. మీకు కావాల్సిన డబ్బుని నేను డబుల్ చేయగలను. నమ్రా 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 నమ్. ఇక్కడికి రండి, ఇక్కడ తవ్వండి, నిజాన్ని మీ కళ్ళారా చూడండి. బాబా, మీరు అద్భుతం చేశారు. మేము డబ్బు తీసుకొచ్చాం, వాటిని కూడా రెట్టింపు చేయండి. ధనాన్ని డబుల్ చేయాలంటే కర్తవ్యాలు దీనికనే బాగా ఉంటాయి. నేను రతికి ముందే చెప్పాను, ఆయుధ పూజలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. మీరు ఒక పని చేయాలి. మీరందరూ మీ మొబైల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేయాలి. చేసి బ్యాగ్లో పెట్టండి. ఇప్పుడు శుభగడియల కోసం వేచుండండి. నేను అసలు ఏం చెప్తున్నానంటే, ఏం చేస్తున్నావు? నీకు కళ్ళు కనబడడం లేదా? ఎంత ధైర్యం చేస్తావు? ఎందుకు గొడవ పడుతున్నారు? మందు తాగండ్రా.
రతే 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 నువ్వా చూసావా నేనందరినీ పిచ్చి వాళ్ళని చేశాను. ఇంకా ఆ పోలీసోడు వాడికి నా యాక్టింగ్ అసలు గుర్తుపట్టలేకపోయాడు. చూడు చూడు ఎంత త్వరగా సంతోషపడడం మంచిది కాదు. ఇది జస్ట్ నీ మొదటి గెలుపు. నువ్వు ఇంకా ముందుకు సాగాలి. మొత్తం లోకాన్ని పాలించాలి. నువ్వు వాళ్ళకి దేవుడు కావాలి. నువ్వు సరిగ్గా చెప్తున్నావు. నేను భగవంతున్నా వారి అందరినీ నా గుప్పెట్లో పెట్టుకోవాలి. నేను శక్తివంతమైన భగవంతుడిగా మారాలి. ఒకవేళ పోలీసులకు తెలిస్తే వాళ్ళకన్నా తెలుస్తోంది. అప్పుడు మనమే చేద్దాం. అప్పుడు మనం మనిషే పారిపోతాం. సూరజ్, అన్ని రోడ్లు బ్లాక్ చేసాయి. అన్ని చోట్లకి ఫోటో పంపించు. వెంటనే వెళ్ళి చేరాలి. ఓకే సార్. చూడు నువ్వు వెళ్ళి షాంపెయిన్ తాగుతూ ఉండు. నేను 2 నిమిషాలు వస్తాను. జస్ట్ 2 minutes వస్తా. 2 నిమిషాలు కాదు బాబు, నువ్వు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఏడ్చుకురండి. కానీ సార్ ఏమైంది సార్ మీరు ఆశ తీరా కొట్టుకోవచ్చు, కానీ నన్ను ఎలా మీరు కనిపెట్టారో చెప్పండి అసలు. మేరీ గోల్డ్, ఇదేగా నీ పోస్ట్ కార్డ్. నీ క్యాబిన్ వాళ్ళు ముందు హోటల్ పేరే అనుకున్నాను. 6 నెలల్లో 60-70 హోటళ్లలో వెతికాను, కానీ నువ్వు దొరకలేదు. తర్వాతే తెలిసింది, హో కాదు, ఇది హోటల్ కాదు, ఇది ముంబైలో ఉన్న ఎక్స్క్లూసివ్ మ్యాన్ సీక్రెట్ క్లబ్. ఒక పోస్ట్ కార్డ్ నుంచి క్లబ్ వరకు వచ్చేసారు. తెలివి నీకే ఉంటుందా ఏంటి? నీలాంటి ఫాస్టర్స్ తప్పుడు కళల్ని అనుభవించడానికి క్రైమ్ చేస్తారు. పర్వాలేదు, కానీ నేను జీనియస్. నేను ప్రజల జీవితంతో అలా ఆడుకుంటాను. కానీ ఆ 4 అతి ఆశతో చనిపోయారు సార్. అందులో నా తప్పేం లేదు. వాళ్ళ అత్యాశ పరుల. మరి నువ్వు సాధువు, ఎలాంటి కోరికలు లేవు. నువ్వు అక్షయ్ని కూడా వదలలేదు కదరా. వాడు 5,000 రూపాయలు డబుల్ చేయాలనుకున్నాడు. ఎందుకు? వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయాలనుకున్నాడు. లక్ష్మిని ఎవరు వదులుతారు సార్? నేను ఒక చెస్ బోర్డ్లోకి గేమ్ని మొదలు పెట్టాను. నాకు వాళ్ళు ఇరుక్కున్నారు, చనిపోయారు. ఇప్పుడు గేమ్లో నువ్వు కూడా చావబోతున్నావు. ఇక నీ చదరంగాన్ని జైల్లో ఆడుకో. సరే గాని నాకు విషయం చెప్పు, బంగాళదుంపలు ఎలా డబుల్ చేశావు? దాన్ని నేను ముందే పాతి పెట్టాను సార్. ఇప్పటి వరకు ఎవరికి అసలు నా ట్రిక్కే అర్థం కాలేదు. నీరవ్కి కోర్ట్ IPC 302 యాంటీ సూపర్ స్టిషన్ బ్లాక్ మ్యాజిక్ వల్ల ఖైదు చేశారు. 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అత్యాశ ఒక విషయం లాంటిది. ప్రజలందులో అన్నిటినీ మర్చిపోతారు, తమనే మర్చిపోతారు. ఆ 3 వ్యక్తులు చదువుకున్నోళ్ళు. మంచి సొసైటీ. బాగా కష్టపడుంటే ఎక్కువగా డబ్బు సంపాదించుండొచ్చు. ఆ విషయమంతా మర్చిపోయి త్వరగా డబ్బు సంపాదించడానికి అనవసరంగా నమ్మారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. మళ్ళీ ఇంకో కేసులో మీట్ అవుతాం. జై హింద్.